సినిమా నేను ప్రస్తుత సినీ ఇండస్ట్రీ ఇక్కడ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటేనే చాలా కష్టం. అలాంటిది వరుస సక్సెస్లు చూడడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ సాలిడ్ సక్సెస్లతో టాప్ చైర్లో కూర్చున్నారు ఈ ముద్దు కుంబర్. అయితే తాజాగా తమ మనసులోని మాటలు షేర్ చేస్తూ ఇలా మీడియాకు చిక్కారు. మరి ఏ బ్యూటీ ఏమంటుందో మనము చూసేద్దామా? రష్మిక విషయానికొస్తే పుష్ప 2, చావా, కుబేరా లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, మైసా, థమా, విజయ్ దేవరకొండతో ఒక చిత్రం, ఇలా టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుసగా సినిమాలతో బిజీగా గడిపిస్తోంది. ఇక అట్లీ, బన్నీ సినిమాకి కమిట్ అయిందన్న వార్తలొస్తున్నప్పటికీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఎన్ని సక్సెస్లు వస్తున్నా సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్ తన మనసుని దెబ్బతీస్తోందని తెగ బాధపడిపోతోంది కన్నడ కస్తూరి. నేను అందరిలాగానే భావోద్వేగాలు కలిగిన అమ్మాయినే. నా ఎదుగుదలను అడ్డుకునేందుకు, నా పేరు చెడగొట్టేందుకు కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. నాపై ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు, కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చెయ్యొద్దు అంటూ వాపోతోంది. ఇక రష్మిక సంగతి ఇలా ఉంటే తమ సినిమాపై వస్తోన్న రూమర్స్ ని అస్సలు పట్టించుకోవద్దు అంటూ చెప్పుకొస్తోంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అసలు విషయానికొస్తే ఈ అమ్మడు కార్తీక్ ఆర్యన్తో ఆషికీ 3 సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ అల్జిమర్స్ తో బాధపడుతుందని, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సయారాలో కూడా హీరోయిన్ అల్జిమర్స్ తో బాధపడుతుంది కాబట్టి 2 సినిమాలు ఒకటే అన్న వార్తలు వైరల్ అవ్వడంతో అవన్నీ రూమర్లు, నమ్మకండి అంటూ వాపోతోంది. ఇక కూలీ విషయంపై సరికొత్త కామెంట్స్ వదులుతోంది శృతి హాసన్. కూలీలో రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ ఇలా ఎంతమంది ఉన్నా నా పాత్రకు గుర్తింపు ఉండదేమో ఉన్న భయం లేదంటూ సినిమాలో ప్రతి రోల్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పుకొస్తోంది. అయితే రేపు వచ్చే కూలీ చూస్తే కాని అసలు విషయం బోధపడదన్నమాట. ఇక వీరి సంగతి ఇలా ఉంటే సౌత్ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని, అక్కడి వాళ్లు తనను గ్లామర్ డాల్ గా చూశారని, కానీ సౌత్ సినిమాల్లో మాత్రం తనకు మంచి మంచి క్యారెక్టర్స్ దొరికాయని, ముఖ్యంగా రెట్రో సినిమాలో కార్తిక్ సుబ్బరాజ్ అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడని, ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుందని చెప్పుకొస్తోంది పొడుగు కాళ్ల సుందరి. అయితే గతంలో తెలుగుని తక్కువ చేసిన విషయం అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు కూడా. ఏదేమైనా మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో ఇలా సాలిడ్ సక్సెస్ రేషియో మెయింటైన్ చేస్తోన్న ఈ ముద్దు గుమ్మల్ని మెచ్చుకోక తప్పదు. ఒకరా కష్టమే, ఇద్దరా సరిపోరుగా, ముగ్గురా అయితే ఓకే అంటూ ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలు కావాలంటున్నారట మన సినీ హీరోలు. ఇప్పటికే బన్నీ ఆ బాటలో నడుస్తుండగా తాజాగా నేను అంటూ బయలుదేరాడట విక్రమ్ తనయుడు ధ్రువ్. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ డోస్ గట్టిగా కురిపిస్తామంటున్నారు మన మేకర్స్. గతంలో ఒకరిద్దరికే పరిమితమైన సినిమాలు ఇప్పుడు ముచ్చటగా ముగ్గురిని డిమాండ్ చేయటం విశేషం. ఇలా ఇప్పటికే ముగ్గురిని ట్రాక్ లోకి దింపాడు బన్నీ. అట్లీ డైరెక్షన్ లో సాలిడ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ తో నెవర్ బిఫోర్ స్టోరీతో వస్తోన్న సినిమా కోసం దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ సెలెక్ట్ అయ్యారు అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే దీపికా, మృణాల్ పై ఒక క్లారిటీ వచ్చినప్పటికీ జాన్వీ కాస్టింగ్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సినిమాలో ముగ్గురు ఉండడం మాత్రం పక్కా. ఇక బన్నీ బాటలోనే నేను అంటున్నట్ట విక్రమ్ తనయుడు ధ్రువ్. హిందీలో హిట్ అయిన కిల్ చిత్రం రీమేక్ లో నటించనున్నాడని, దీనిని టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కించనున్నాడన్నది టాక్. ఇక ఈ సినిమాలోనే ధ్రువ్ కి జోడీగా కాయదు లోహార్, అనుపమ పరమేశ్వరన్, కేతికా శర్మ ఇలా ముగ్గురితో సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్నట్ట డైరెక్టర్. అయితే హిందీ కిల్ లో ఒక హీరోయిన్ మాత్రమే ఉండగా రీమేక్ లో ముగ్గురు ఉండటం బట్టి చూస్తే స్టోరీ చేంజెస్ బాగానే జరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా చేసిన ధ్రువ్ సాలిడ్ హిట్ అందుకున్నప్పటికీ వరుస ఛాన్సులు దక్కించుకోవటం ఆశ్చర్యమే. ఇప్పటికే మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బైసన్ అనే మూవీ చేస్తున్న ధ్రువ్ మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాట. చూడాలి మరి మేకర్స్ పెంచుతోన్న ఈ గ్లామర్ డోస్ అయినా ధ్రువ్ కి సక్సెస్ తెస్తుందో లేదో. ఛాంబర్, ఫెడరేషన్ల మధ్య పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించట్లేదు. అవును, ఫెడరేషన్ గొంతెమ్మ కోరికలు మేము తీర్చలేం బాబోయ్ అంటూ ఛాంబర్ అంటుంటే షూటింగ్లు జరగనిచ్చేదే లేదంటూ భీష్మించు కూర్చుంది ఫెడరేషన్. దీంతో రోజు రోజుకు వ్యవహారం ముదురుతుందే తప్ప ముందుకు సాగట్లేదంటూ డీలా పడిపోతున్నాడట సగటు సినీ కార్మికుడు. ఫెడరేషన్ వర్సెస్ ఇండస్ట్రీ సమస్యని సాల్వ్ చేస్తామని చిరు, బాలయ్య రంగంలోకి దిగినా నో యూస్.
ఇక రోజులు గడుస్తున్న కొద్దీ పంచాయతీ ముదిరి పాకాన పడ్డమే తప్ప తెగని పరిస్థితి. వాస్తవానికి యూనియన్ డిమాండ్స్ కి తలొగ్గినట్టే ఒగ్గి ఒకసారి కాకుండా 3 సార్లు అంటూ మెలికపెట్టింది ఛాంబర్. పైపెచ్చు అందులోనూ మరో 4 కండిషన్స్ ని ఇరికించింది కూడా. ఇప్పుడు ఈ విషయంపైనే ఫైర్ అవుతోంది ఫెడరేషన్. మేమడిగింది 30% పెంచాలని, కానీ ఇలా కండిషన్స్ కాదు అంటూ, ఇలా అయితే అసలు ఇప్పట్లో షూటింగ్లు చేయడం కష్టమే అంటూ భీష్మించు కూర్చున్నారు. పైగా ఛాంబర్ డెసిషన్స్ ఫెడరేషన్ ను డివైడ్ చేసేలా ఉందని, ఒక్కొక్కరికి ఒక్కోలా కాదని, డైలీ వేజెస్ తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా హైక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఫెడరేషన్. పంచాయతీ తెగ్గపోతే స్ట్రైక్ మరో రకంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు కూడా. మరి సమస్యని ఛాంబర్ ఎలా సాల్వ్ చేస్తుందనేదే ఇక్కడ ఆసక్తికరం. చూడాలి, ఛాంబర్ పై ఫెడరేషన్ ది అప్పర్ హ్యాండ్ అవుతుందా, లేక ఫెడరేషన్ పై ఛాంబర్ డామినేట్ చేస్తుందో. డ్రైగా సాగిపోతున్న బాలీవుడ్ కు ఊపిరి పోసింది సైరా. 1 కాదు 2 కాదు, ఏకంగా 500 కోట్ల వసూలు కొలగొట్టింది ఈ చిత్రం. దీంతో సైరా ఓటీటీ ఏంటి ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. మరి సైరా స్ట్రీమింగ్ అయ్యే ఆ రోజేదో చూసేద్దామా? ఒకవైపు మహావతార్ నరసింహ బాక్సాఫీస్ బెండు తీస్తుంటే, మరోవైపు వసూళ్ల సునామీనే సృష్టిస్తోంది సయారా. ఎమోషనల్ రైడ్ గా తెరకెక్కిన ఈ సినిమాని చూసి పిచ్చెక్కిపోయింది ప్రేక్షకలోకం. ముఖ్యంగా ప్రేమలో మునిగి తేలుతోన్న ప్రేమ పక్షులకి ఈ సినిమా ఒక డెస్టినేషన్ అయిపోయింది. అంతలా అట్రాక్ట్ చేసింది సయారా. ముఖ్యంగా అహాన్ పాండే, అనీత్ పండించిన ఎమోషన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లిందనే చెప్పాలి. అలా ఇప్పటికే దాదాపు 500 కోట్లకు పైగా వసూళ్లను కొలగొట్టిన ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లలో ఏకంగా వికీ కౌశల్ చావాని దాటేయడం గమనార్హం. ఇక సిల్వర్ స్క్రీన్ పై మోహిత్ సూరి చేసిన మ్యూజిక్ కి మెస్మరైజ్ అయిన ఆడియన్స్ రిపీట్ వాచ్ కోసం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారట. అయితే మేకర్స్ నుండి సరైన అప్డేట్ రివీల్ కానప్పటికీ ఈ రొమాంటిక్ మూవీ వచ్చే నెల 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానున్నట్టు చెప్పుకొచ్చాడు సయారా మూవీ కాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మ. చూడాలి మరి, షాను శర్మ పోస్ట్ వదిలినట్టుగానే వచ్చే నెల 12నే వస్తుందా, లేక మరో డేట్ ని వెతుక్కుంటుందా? మై విలేజ్ షోతో ఫేమ్ తెచ్చుకున్న అనిల్ గిలా హీరోగా నటించిన కామెడీ సిరీస్ మోతివరి లవ్ స్టోరీ. అనిల్ గిలాకు జంటగా వర్షిణి రెడ్డి, జున్నతులు నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ ఆడియన్స్ లో మంచి అప్లాస్ తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర సైడ్ ఏదైనా ప్రొడక్ట్ వస్తే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసుకుంటారు. అరే మా వంద ఒక ప్రొడక్ట్ వచ్చింది చూడుర్రా అని చెప్పేసి మస్తు సపోర్ట్ చేసుకుంటారు. మన సైడు బాయిలో ఉన్న కప్పలకి కిందికి గుంజుతూ ఉంటారు అని చెప్తుండే, కానీ అది రాంగ్. అది సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిలవకుండా వచ్చి ఉండే. అసలు మేము ఏడ ప్రమోట్ చేయలేదు. దేశరాజ్ అన్న చెప్పుంటే అన్న ప్రమోట్ చేస్తే మాత్రం ఘోరం వస్తుందన్న, మేము ఎక్కడ చెప్పాము, మాకు తెలిసిన వాళ్ళకే చెప్పుకుంటాము. 300 మందే చాలు అనుకున్నాము. చూసేసరికి టికెట్ మన కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. ఇది చెప్పకుండా మా వాళ్ళు వేసిర్రు అని చెప్పి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. నేను కరీంనగర్లోనే స్కూలింగ్ చేసిన. సో ఈ మమతా థియేటర్లో చాలా సినిమాలు చూసిన వచ్చి, ఇప్పుడు ఇదే థియేటర్లో వచ్చి నేను యాక్ట్ చేసిన సిరీస్ స్క్రీనింగ్ అవ్వడం ఇట్స్ రియలీ స్పెషల్. సో ఇది ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ మధుర శ్రీధర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ నేను ప్రతి స్పీచ్లో మెన్షన్ చేసిన, స్టేజ్ పైన ఎక్కడైనా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. శివ గారు నన్ను నిజంగా నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు. శివన్నకు, అనిల్కు చాలా థ్యాంక్స్ అనిల్. నేను మై విలేజ్ ఛానల్లో చేసిన అప్పుడు నేను ఇన్స్టాలో రీల్ చేస్తే శివన్న, అరే నువ్వు ఇన్స్టాలో మాట్లాడుతున్నావు, భలే మాట్లాడుతావురా నువ్వు అని అన్నాడు. అప్పుడు అన్న అంటే మంచితో అనిపించేది. అన్న నువ్వు మా వీడియోలు చూస్తావా అని, మా చూస్తావా అంటే, అరే మంచిగా మాట్లాడుతావు, ధైర్యంగా మాట్లాడుతావురా అంటాడు. అన్న ఏబట్టి ఇప్పుడు స్టేజ్ మీద ఉండి ఇంత పెద్ద స్క్రీన్ మీద ఉండి చూస్తున్నా అంటే అసలు నేను నమ్ముతలేను. చాలా థ్యాంక్స్ శివన్న. అనిల్ నాతోటి కాదే నేను చేస్తానన్న, కెమెరా పెట్టంగానే ఫుల్ భయపడేదాన్ని. అన్న నాతోటి కాదే నేను చేయ, నాకు బాగా భయం అవుతుంది అంటే, లేదురా నువ్వు చేస్తావు, నీతోటి అవుతుంది, నువ్వు చేయవారా చెల్లె అని ఫుల్ అంటుండే. మోతవర్ లవ్ స్టోరీలో ఓల్డ్ స్టోరీ ఎట్లా పుట్టింది అంటే, మాది గల్ఫ్ బతుకులు, మేము తిన్న తిండి కూడా గల్ఫ్ మెతుకులే. ఎందుకంటే మా నాన్న దుబాయ్ వచ్చుండే. ఆ చిన్నప్పుడు ఆ క్యాసెట్ మాట్లాడేది,
అది ఇది అన్నీ మేము లైవ్గా చూసినాం అన్నట్టు. మా నాన్న ప్రేమని లవర్స్కి ఆపాదించిన అంతే. ఈ స్టోరీ మా నాన్నకే అంకితం. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.